తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది గడిచింది. వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తానని గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఒక నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీంతో ఆ నియోజకవర్గంలో లీడర్ లేక గులాబీ కేడర్ ఇప్పుడు సతమతమవుతోంది. అయితే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి వెళ్ళినా నియోజకవర్గానికి నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఇంతకు ఆ నియోజకవర్గానికి కొత్త లీడర్ ఎవరిని తీసుకొస్తున్నారు? ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ ఎమ్మెల్సీ పన్నుతున్న వ్యూహాలు ఏంటి? వాయిస్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లాలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో వలసలు జోరందుకున్నాయి. అందులో భాగంగానే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో బాన్సువాడ నియోజకవర్గంలో క్యాడర్ కొంత అయోమయంలో పడింది. అయితే పోచారం కాంగ్రెస్లోకి వెళ్లినా జిల్లాలో పూర్వ వైభవం కోసం గులాబీ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టిందట. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు. అయితే పోచారం చేరికను వ్యతిరేకించిన హస్తం పార్టీలోని కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట నడుస్తున్నారట. అయితే ఎమ్మెల్యే పోచారం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గాల మధ్య కొంత వర్గపోరు నెలకొంది. రెండు వర్గాలకు చెందిన నేతలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారట. దీంతో ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఈ విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా వారిద్దరి చేతులు మాత్రం కలవడం లేదట. పోచారం ఇలాకాలో కాంగ్రెస్ పరిస్థితిని తెలుసుకున్న గులాబీ బాస్ కేసీఆర్ ఆ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డికి 5 ఏళ్లు మంత్రిగా మరో 5 ఏళ్లు స్పీకర్గా అవకాశమిచ్చి గౌరవిస్తే ఆయన పార్టీ మారి ద్రోహం చేశారని గులాబీ బాస్ కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని గులాబీ బాస్ కేసీఆర్ పోచారం పార్టీ వీడడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. కాంగ్రెస్ ఏడాది పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే అడిగేవారే కరువయ్యారని బాన్సువాడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. దీంతో ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగి బాన్సువాడ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారట. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు నేనున్నానంటూ వారికి భరోసానిస్తూ బాన్సువాడలో విస్తృతంగా పర్యటించారట. పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారి సాధక బాధకాలను తెలుసుకున్నారట. అయితే ఎమ్మెల్యే పోచారం అనుచరుల వల్ల తామంతా ఇబ్బందులు పడుతున్నామని కేడర్ ఏకరువు పెట్టిందట. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్లిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా బాన్సువాడలో జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఏం జరిగిందని ప్రశ్నించాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం చేశారట. ఎమ్మెల్యే పోచారం పార్టీ నుండి వెళ్లిపోయినా కూడా భయపడాల్సిన పని లేదని, కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని గులాబీ కేడర్కు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారట. పోచారం వెళ్లిపోయినా బాన్సువాడలో పార్టీ బలంగానే ఉందని, లోకల్ బాడీ ఎన్నికల్లో నిరూపించాలని దిశానిర్దేశం చేశారట. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేసి పోచారానికి పార్టీ సత్తా ఏంటో చూపించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారట. కవిత స్పీచ్తో గులాబీ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందట. పోచారాన్ని ఢీకొట్టాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారట ఎమ్మెల్సీ కవిత. బాన్సువాడలో పోచారం పార్టీ మారడంతో మొదట్లో గులాబీ పార్టీ కొంత గందరగోళం పడ్డారట.
నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేడని కార్యకర్తలు కొంత అయోమయంలో పడ్డారట. దీంతో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో లీడర్ పోయినా క్యాడర్ అంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా తన దగ్గరకు రావాలని ఎమ్మెల్సీ కవిత సూచించారట. దీంతో తమకు లీడర్ ఎమ్మెల్సీ కవితనే అంటున్నారట బాన్సువాడ గులాబీ శ్రేణులు. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ఎమ్మెల్సీ కవితకు కార్యకర్తలు హామీ ఇచ్చారట. పోచారం కాంగ్రెస్లో చేరిన బాన్సువాడలో గులాబీ పార్టీకి తిరుగు లేదని, అలాంటి ధీమాను లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని కార్యకర్తలు చెప్తున్నారట. పోచారం లాంటి నేతలు ఎంతమంది వెళ్లినా బాన్సువాడలో కారు స్పీడు తగ్గేదేలే అంటున్నారు కార్యకర్తలు. పోచారానికి తమ పార్టీ అధినేత కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, అంతేకాకుండా స్పీకర్ పదవిని కూడా కట్టబెట్టారని, అయినా పార్టీ అధినేతపై విశ్వాసం లేకుండా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని గులాబీ కార్యకర్తలు మండిపడుతున్నారు. లోకల్ ఫైట్లో గెలిచి గులాబీ పార్టీ సత్తా ఏంటో పోచారానికి రుచి చూపించాలని కార్యకర్తలంతా ఏకమై కంకణం కట్టుకున్నారట. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం పార్టీ మారడంతో క్యాడర్కు లీడర్ అవసరం కాగా ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అయితే కవిత భరోసాతో బాన్సువాడలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేటతెల్లమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తేనే బాన్సువాడలో గులాబీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు.